శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారతంలో ఆ ధృతరాష్ట్రుడికి విదురుడు ఇంకా చెబుతున్నాడు, నువ్వు ఏమనుకుంటున్నావో మనసులో చెప్పయ్యా, అవన్నీ నాకు నిద్ర పట్టక తప్పించిపోతున్నటువంటి నాకు కర్తవ్యాన్ని ఏంటో ఉపదేశించు అని ధృతరాష్ట్రుడు అడిగితే ఆ విదురుడు ధృతరాష్ట్రుడికి తెలియజేస్తున్నాడు. కాంశ్చిదర్థాన్ నరప్రాజ్ఞః లఘుమూలాన్ మహాఫలాన్ క్షిప్రమారభతే కర్తుం న విఘ్నయతి తాదృశాన్. తెలివి కలిగినటువంటి మనిషి ఏం చేస్తాడంటే తక్కువ ప్రయత్నంతో ఎక్కువ ఫలితం కలిగినటువంటి పనులు ఏమన్నా ఉంటే వాటిని అసలు క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే మొదలెడతాడు. అలా ఎవరైనా చేస్తూ ఉంటే కూడా తన రాజ్యంలో వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆటంకము కలగనివ్వడు. అటువంటి పనులు ఎక్కువగా జరగడానికి ప్రోత్సహిస్తాడు కూడాను. రుజు పశ్యతి యహ సర్వం చక్షుషానుపిబన్నివా ఆసీనభి తూష్ణీకం అనురజ్యంతి తం ప్రజా. రాజు ఏం చేస్తాడంటే అందరినీ కూడా కంటితో ఆస్వాదిస్తున్నట్టుగా సమానంగా చూస్తే ప్రజలందరినీ సమానంగా చూస్తే ఊరికే కూర్చున్నా కానీ ఆ రాజు మీద అందరూ అభిమానంతో ఉంటారు. అంతేకాని ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ, ఒకళ్ళు కావలసిన వాళ్ళు ఒక రకంగా మరో రకంగా అలా పక్షపాత బుద్ధితో చూడకుండా అందరినీ సమానంగా కనుక చూస్తూ ఉంటే కనుక అతడు ఏం పని చేయకపోయినప్పటికీ కూడా ఆ రాజు అంటే ప్రజలందరూ కూడా చాలా అనురాగం కలిగి అతడితోటి చాలా ఆనందంగా ఉంటారయ్యా. సుపుష్పితస్యాదఫలః ఫలితస్యాద్దురారుహః అపక్వ సంకాశః నతు శీర్యేత కర్హిచిత్. బాగా పూచినా కానీ పండ్లు లేని చెట్లు లాంటి వాడు అవ్వాలి. పళ్ళున్నా ఎక్కడానికి వీలు పడిన చెట్టు లాంటి వాడు అవ్వాలి. పచ్చిగా ఉన్న పండిన చెట్టు లాంటి వాడు అవ్వాలి. ఇలా చేస్తే కనుక రాజు ఎప్పటికీ శిథిలం కాడని. అంటే ఏంటి, బాగా పూచి చక్కగా ఉండాలి. పళ్ళు లేకుండా ఉంటే కనుక దానికోసం ఎవడో ఆశపడుతూ మీద పడ్డం. పళ్ళు ఉన్నప్పటికీ ఎక్కడానికి వీలు లేకుండా దుర్భేద్యంగా ఉండాలని అర్థం. తన యొక్క ఫలాలకి బాగున్నప్పటికీ వాటిని ఎవడు తన్నుకుపోకుండా దుర్భేద్యంగా ఉండగలగాలి. అల్లా ఎవడైతే ఉంటాడో అంటే అదే రఘువంశంలో కూడా ఉంటాడంటే భీమకాంతై నృపగుణై సబభూవోపజీవనాం అదృశ్యశ్చాభిగమ్యశ్చ యాదోరత్నైర్వర్ణవః. రాజు అనేటువంటి వాడు అదృశ్యుడై ఉండాలి, అభిగమ్యుడై ఉండాలి. అందరూ ఆయన దగ్గరికి వెళ్ళగలిగినటువంటి వాళ్ళు అయి ఉండాలి. అలాగే అతనంటే అందరికీ భయము ఉండాలి. ఈ రెండు ఎలా ఉంటాయి అంటే దానికి ఒక గొప్ప ఉదాహరణ కాళిదాసు ఇచ్చాడు. భీమకాంతై నృపగుణై సబభూవోపజీవినాం అదృశ్యశ్చాది ఆభిగమ్యశ్చ యాదోరత్నైర్వర్ణవః అన్నాడు. జలచరములతోటి సముద్రం ఎలా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. రత్నాకరుడు ఆయన, రత్నాలతో ఉన్నటువంటి వాడు. అందువలన ఆయన ఆ రత్నాల కోసమని అందరూ వెళ్ళదగినటువంటి వాళ్ళు, అభిగమ్యం అవుతుంది. అందువల్ల అల్లాగా అంటే అంత గంభీరంగా ఉండాలి అని. చక్షుషా మనసా వాచా కర్మణా చతుర్విధం ప్రసాదయతి యో లోకం తం లోకో అనుప్రసీదతి. రాజు ఎప్పుడు తన చూపుతో కానీ, మనస్సుతో కానీ, మాటతో కానీ, పనితో కానీ అన్ని విధాలా కూడా ప్రజలను ఆకట్టుకునేలా ఉండగలగాలి. ఉంటే కనుక ప్రజలు అందరూ కూడా అతని ఎడ ఎంతో అనురాగంగా ఉంటారు. యస్మాత్ త్రస్యంతి భూతాని
మృగవ్యాధాన్ మృగాయివ సాగరాంతామపి మహీం లబ్ధ్వా స పరిహీయతే. వేటాడేటువంటి బోయవాడికి మృగాలు బెదిరినట్టుగా ప్రాణులన్నీ ఎవడికి భయపడతాయో అతడు సముద్రం హద్దుగా గ్రంట ఆ సముద్ర పర్యంతమైనటువంటి భూమిని చేజించుకున్నా కానీ అతడు మంచి గొప్ప రాజు అవుతాడు. పితృపైతామహం రాజ్యం ప్రాప్తవాన్ స్వేన కర్మణ వాయురభ్రమివాసాద్య భ్రంశయత్యనయే స్థిత. తండ్రి తాతల నుంచి సంక్రమించినటువంటి రాజ్యాన్ని పరంపరగా వస్తుంది. అలాంటి రాజ్యాన్ని పట్టుకుని రాజు అవినీతిపరుడైతే తన చేష్టల వల్ల గాలి మబ్బుని చెదరగొట్టినట్టుగా రాజ్యాన్ని అంతటిని కూడా చేజార్చుకుంటాడు. ధర్మమాచరతో రాజ్ఞ సద్భిశ్చరితమాదిత వసుధా వసు సంపూర్ణ వర్ధతే భూతివర్ధిని. సజ్జనుల చేత మొదటి నుంచి పరంపరాగతంగా ఆచరింపబడుతున్నటువంటి ధర్మాన్ని రాజు ఆచరించాలి. అల్లా ఆచరించినటువంటి రాజుకి ఈ వసుంధర అంటే ఈ భూమి వసుంధరతీతి వసుంధర సంపదనంతటినీ కూడా ధరించేటువంటిది ఈ భూమి. అందువలన సంపదలతో నిండినటువంటి ఈ భూమి అతడికి మంచి అభివృద్ధిని కలిగిస్తుంది, అతడి యొక్క ఐశ్వర్యాన్ని బాగా పెంచుతుంది. అధ సంత్యజతో ధర్మం అధర్మం చానుతిష్ఠతః ప్రతి సంవేష్టతే భూమి అగ్నౌ చర్మాహితం యథా. ధర్మాన్ని విడిచిపెడితే, అధర్మాన్నే కనుక సేవిస్తే, అధర్మాన్ని ఆచరిస్తే ఆ రాజు యొక్క భూమి అంతా కూడా నిప్పులో వేసినటువంటి తోలులా ముడుచుకుపోతుంది. యయేవ యత్న క్రియతే పరరాష్ట్ర విమర్దనే సయేవ యత్న కర్తవ్య స్వరాష్ట్ర పరిపాలనే. శత్రు దేశాలను అణచడం కోసం ఎటువంటి ప్రయత్నం అయితే చేస్తాడో అంత ప్రయత్నము తన దేశాన్ని పరిపాలించడంలో కూడా చెయ్యాలి. ఏ విధమైనటువంటి అవకతవకలు జరగకుండా ప్రజలందరూ ఆనందంగా ఉండేటట్టుగా, చక్కగా ఉండేటట్టుగా, వాళ్ళకి ఏ బాధలు లేకుండా చాలా ధర్మయుక్తంగా ఆ రాజు పరిపాలన చెయ్యాలి. ధర్మేణ రాజ్యం విందేత ధర్మేణ పరిపాలయేత్ ధర్మమూలాం శ్రియం ప్రాప్య న జహాతి నహీయతే. ధర్మంతో రాజ్యాన్ని పొందాలయ్యా, అధర్మంతో పొందకూడదు. అలాగే ధర్మంతో పరిపాలించాలి, అధర్మంతో పరిపాలించకూడదు. ధర్మాన్ని ఆధారంగా చేసుకుంటే తనకు లభించినటువంటి సంపద ఎప్పటికీ పోదు, అతన్ని విడిచిపెట్టదు. అప్యున్మత్తాత్ ప్రలపతః బాలాచ్చ పరిజల్పతః సర్వతః సారమాదద్యాత్ అశ్మభ్య ఇవ కాంచనం. నోటికి వచ్చినట్టు మాట్లాడితే, పొంతన లేకుండా మాట్లాడా, ఎవరైనా సరే తన రాజ్యంలో అసందర్భంగా ఎవడైనా ప్రవర్తిస్తున్నా, లేకపోతే ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నా, మరో రకంగా ప్రవర్తిస్తున్నా వాళ్ళ నుండి కూడా కొంత సారాన్ని స్వీకరించాలి. అంటే రాళ్ల నుండి బంగారాన్ని లాగినట్టుగా ఎవరు ఏం మాటలు మాట్లాడుతున్నా ఆ మాటల్లో ఉండేటువంటి సారాన్ని, అందులో ఏదైనా మంచి రొంత ఉన్నప్పటికీ అటువంటి వాటిని అన్నిటినీ కూడా రాజు గ్రహిస్తూ ఉండాలి. అంటే పిచ్చివాడు ఏదో మాటలు మాట్లాడతాడు, చిన్న కుర్రవాళ్ళు కూడా ఏదో మాట్లాడతారు. అలా మాట్లాడేటువంటి వాళ్ళల్లో కూడా కొన్ని చోట్ల కొన్ని మంచి సంగతులు ఉంటాయి, మంచి విషయాలు ఉంటాయి. అటువంటి వాటిని కూడా మనం గ్రహించగలగాలి. అంతేకాని వాడేదో మాట్లాడుతున్నాడు అని అనుకోకూడదు. సువ్యాహృతాని సూక్తాని సుకృతాని తతస్తతః సంచిన్వన్ ధీర ఆసీత శిలాహారీ శిలం యథా.
చక్కగా చెప్పినటువంటి సూక్తుల్ని, మంచి పనుల్ని ఆయా వ్యక్తుల నుండి, సందర్భాల నుండి కూడా చక్కగా ఏరుకోవాలి. ఆ ఏరుకుని అంటే ఏంటి, మంచిది ఏ విధంగా అయితే తినేటువంటి వాడు తనకు కావలసిన రుచికరమైనటువంటి పదార్థాలని ఏరుకుని భుజిస్తూ ఉంటాడో, అలాగా ఎక్కడెక్కడ ఉన్నటువంటి మంచిని రాజు ఏరుకోవాలి. ఏరుకుని ఇవన్నీ కలుపుకుంటూ చక్కగా వాటిని రాజు సేకరించుకుంటూ తద్వారా రాజ్యానికి మంచి జరిగే విధంగా చేయాలి. పరిగా గంధేన గావః పశ్యంతి వేదైః పశ్యంతి బ్రాహ్మణాః చారైః పశ్యంతి రాజానః చక్షుర్భ్యామితరే జనాః. ఆవులు మంచి వస్తువుని మంచిది కాదు అనేటువంటిది ఎలాగ తెలుసుకుంటాయంటే వాసన ద్వారా తెలుసుకుంటాయి. అలాగే బ్రాహ్మణులు ఇది మంచిది, ఇది కాదు, ఇది శృతి శుద్ధమైంది, ఇది వేద విహితమైనటువంటిది, ఇది కాదు అనేటువంటిది వేదాల ద్వారా తెలుసుకుంటారు. అలాగే రాజులు దేంతో చూడాలయ్యా అంటే చారచక్షుషాన రాజానః చారచక్షుషః అన్న. రాజులు ఎటువంటి వాళ్ళు అంటే గూఢచారులే నేత్రాలుగా కలిగినటువంటి వాళ్ళు. అందువలన చారుల చేత ఆ రాజ్యంలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయం గూఢచారుల చేత జాగ్రత్తగా తెలుసుకుంటూ ఉండాలి, చూస్తూ ఉండాలి రాజులు. మామూలు కళ్ళతో మిగిలినటువంటి వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. కళ్ళు ఉన్నప్పటికీ గోవులు ఇది మంచి వస్తువు, ఇది కాదు అనేటువంటిది గంధం ద్వారా చూస్తారు. అందువల్ల గంధంతో చూస్తాయి ఆ గోవులు. వేదములతోటి ప్రమాణబద్ధంగా చూస్తారు బ్రాహ్మణులు. అలాగే రాజులు గూఢచారుల ద్వారా చూస్తూ ఉంటారు. మిగిలినటువంటి వాళ్ళు వాళ్ళ కాళ్ళతో చూస్తూ ఉంటారు. భూయాంసం లభతే క్లేశం గౌర్భవతి దుర్దుహా అధయా సుదుహా రాజన్ నైవతాం వితుదుంచపి. ఇప్పుడు పాలు, ఈ గోవులు ఉన్నాయంటే కొన్ని పాలు ఇచ్చే ఉంటాయి, కొన్ని పాలు ఇవ్వని ఉంటాయి. ఈ పాలు ఇవ్వనటువంటి, పాలు పితకనివ్వనటువంటి ఆవు అనేకములైన యాతనలు పడుతూ ఉంటుంది. తేలిగ్గా పాలిచ్చే ఆవు ఉందంటే దాన్ని ఏమీ ఎవరు ఎక్కువగా బాధించరు. పాలు ఇవ్వనటువంటి వాటిని మటుకు కొద్దిగా యాతనలు పడి ఏదో రకంగా దాని నుండి పాలు పిండుకోవాలని దాన్ని కొద్దిగా యాతనలు కూడా పెడుతూ ఉంటారు. అందువలన న్యాయంగా ఇక్కడ పాలు ఇవ్వడం అంటే న్యాయంగా తన భాగము తనకి ఇవ్వనటువంటి నీ కొడుకులు యాతన పడతారు. ఎలాగా? పాలు వెంటనే ఇవ్వనటువంటి ఆవు ఏ విధంగా యాతనలో పెట్టబడుతుందో అట్లాగంటే తన దుఃఖాన్ని అనుభవిస్తుంది. తేలిగ్గా ఇలా వెళ్ళగానే చక్కగా పాలు ఇచ్చేస్తే ఆ ఆవుని వలన సుఖమే తప్ప ఆవుని ఎవరు కూడా ఏమి చేయరు. దాని నిండి అయితే ఎలాగో అలా పిండుకోవాలని రకరకాలుగా అయినటువంటి కృత్యాలు చేస్తూ ఉంటారు. అందువలన అలాగే న్యాయంగా వాళ్ళ భాగం వాళ్ళకి ఇచ్చేస్తే నీ కొడుకులు సుఖంగా ఉంటారు. న్యాయంగా వాళ్ళ భాగం వాళ్ళు ఇవ్వకపోతే నీ కొడుకులు కూడా అట్లాగే యాతన పడతారు సుమా అనే విషయాన్ని కూడా విదురుడు హెచ్చరిస్తున్నాడు. యదతప్తం ప్రణమతి నతత్సంతాపయత్యపి యచ్చ స్వయం నతం దారు నతత్ సన్నమయం చెప్పి. మామూలుగా ఏదైనా ఒక చెక్క ఉంది, దాన్ని వంచాలి అంటే అది మామూలుగా వంచితే కనుక ఇలా వంచబడినా లేకపోతే ఇలా విరగబడినా దాన్ని ఏమి ఎవరు కూడా ఇబ్బంది ఉంటారు. దానికి కావలసిన విధంగా విరుచుకుంటారు, చేసుకుంటారు. అట్లా కాకుండా ఇనుము ఉంది, అది వంగదు. అందువల్ల దాన్ని ఏం చేస్తారు? మంటల్లో కాలుస్తారు. కాల్చకుండా వంగేదాన్ని కాల్చవలసిన అవసరం లేదు. మామూలుగా వంగని దాన్ని మటుకు ఏం చేస్తారు? మంటల్లో కాలుస్తూ ఉంటారు.
అందువలన కష్టపెట్టాలి అనేటువంటి స్వభావం కలిగితే కనుక దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళు కష్టాలు పాలవుతారు. మంచి ఆలోచనతోటి ఎవరిని మనం బాధించకూడదు అనుకుంటే వాళ్ళు సుఖంగానే ఉంటారయ్యా. ఏతయోపమయా ధీర సన్నమేత బలీయసే ఇంద్రాయస ప్రణమతే నమతే యో బలీయసే. అందువలన ఈ పోలికను బట్టి ధీరుడైనటువంటి వాడు బలవంతుడు ఎదుట వంగి తీరాలి. బలవంతుడికి తల వంచేటువంటి వాడు ఎప్పుడూ కూడా ఇంద్రుడికి నమస్కారం చేసినట్టుగా. ఎందుకంటే ఆయన ఇంద్రుడు కూడా బలవంతుడే. బలవంతుడికి వంగడం అనేటువంటిది చిన్నతనం కాదు. మనకంటే పరాక్రమవంతుడు, మనకంటే బలవంతుడు అనుకున్నప్పుడు మనం వంగడం అనేటువంటిది మనకి వినయమే అవుతుంది, కానీ అది చిన్నతనమేం కాదు. పర్జన్యనాథాః పశవః రాజానః మంత్రి బాంధవాః పతయో బాంధవా స్త్రీణాం బ్రాహ్మణాః వేద బాంధవాః. పశువులన్నిటికీ కూడా మేఘం, పర్జన్యనాథుడు అంటే మేఘం మేఘుడు రక్షకుడు, లేకపోతే ఇంద్రుడు. అలాగే రాజులకు మంత్రులే చుట్టాలయ్యా, స్త్రీలకు భర్తలే బంధువులు, బ్రాహ్మణులకు వేదాలే చుట్టాలు. అలాగే ఆసత్యేన రక్షతే ధర్మ విద్యాయోగేన రక్షతే రుజయా రక్షతే రూపం కులం వృత్తేన రక్ష్యతే. సత్యం చేత ఎప్పుడు ధర్మం కాపాడబడుతుంది, విద్య యోగం చేత కాపాడబడుతుంది. అంటే యోగం అంటే ఇక్కడ ఏకాగ్రత, అభ్యాసం ఇలాంటి వాటి చేత. శుభ్రపరుచుకోవడం చేత అందమైనటువంటి రూపం కాపాడబడుతుంది. కులం మంచి నడవడక చేత కాపాడబడుతుంది అయ్యా. మానేన రక్షతే ధాన్యం అశ్వాన్ రక్షత్యనుక్రమ అభీక్ష్ణ దర్శనం గాశ్చ స్త్రియో రక్ష్యాః కుచేలతః. కొలతల చేత ధాన్యం కాపాడబడుతుంది. అలాగే వెంబడింపు గుర్రాల్ని కాపాడుతుంది. మాటిమాటికి చూచుకోవడం వల్ల ఆవులు కాపాడబడతాయి. మరిన వస్త్రాల వల్ల స్త్రీలు కాపాడబడతారు. అంటే వాళ్ళ యొక్క రూపం బయటికి రాదు ఆ మాలిన్యం వల్ల. అలాగా ఈ వీళ్ళు కాపాడడానికి కొన్ని ఇటువంటివి కారణాలు అవుతాయి. నకులం వృత్తహీనస్య ప్రమాణమితి మే మతి అంతేష్వపి జాతానాం వృత్తమేవ విశిష్యతే. సత్ప్రవర్తన లేకపోతే కనుక వాడు ఎంత మంచి కులంలో పుట్టినా కానీ గౌరవం ఉండదు. వాడికి మంచి వర్తన ఉంటే కనుక వాడికి మంచి గౌరవం ఉంటుంది. అందువల్ల సత్ప్రవర్తన లేని వాడికి కులం మాన్యత ఇవ్వదు, గౌరవం ఇవ్వదు అని నా అభిప్రాయం అయ్యా. తక్కువ కులంలో పుట్టిన వాళ్ళైనా మంచి ప్రవర్తన కలిగితే కనుక వాళ్ళు గౌరవింపబడతారు, వాళ్ళ విలువ పెరుగుతుంది. యఈర్షు పరవిత్తేషు రూపే వీర్యే కులాన్వయే సుఖ సౌభాగ్య సత్కారే తస్య వ్యాధిరనంతకః. అలాగే ఇతరుల ధనానికి, అందచందాలకు, బలానికి, వంశగౌరవానికి, సుఖానికి, అదృష్టానికి, గౌరవానికి కూడా ఓర్చుకోలేకపోతారు కొంతమంది. ఎదుటివాడు బాగున్నాడు అంటే ఏ రకంగానూ ఓర్చుకోలేనటువంటి ఈర్ష్యాలు ఉంటారు. వాళ్ళ రోగానికి మందేం లేదు. అకార్యకరణాత్ భీతః కార్యాణాంచ వివర్జనాత్ అకాలే మంత్రభేదాచ్చ ఏన మాద్యేన తత్పిబేత్. మద్యం తాగినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? చేయకూడనటువంటి పనులన్నీ చేస్తూ ఉంటారు, చేయవలసిన పనులు మానేస్తారు. పని కాకముందరే వాళ్ళ పని మొదలెట్టకుండానే వాళ్ళ ఆలోచన ఏం చేస్తారో చెప్పేస్తూ ఉంటారు. అందువలన మత్తెక్కించేటువంటి ద్రవ్యాలని మనం స్వీకరించకూడదు. రాజులు అనేటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ మత్తెక్కించే మాదక ద్రవ్యాలు తీసుకుంటే వాళ్ళ మంత్రాంగం అంతా కూడా బయటపడిపోతుంది. విద్యామదో ధనమద తృతీయోభిజనో మద మదాయేతే అవలిప్తానాం ఏతయేవ సతాం దమాః. విద్యామదము, ధనమదము, ఇంకా వంశమదము, ఈ మూడు కూడా
పొగరుబోతు జనాలకి మదాలు అవుతాయి. వాళ్ళు అసలే మామూలుగా పొగరుతో ఉంటారు. వాళ్ళకి ఇంకా విద్యామదం, ధనమదం, మనుష్యమదం ఇలాంటివి ఉంటే కానీ ఇంకా మదం అవుతాయి. ఇవి 3 సజ్జనులుకుంటే వాళ్ళకి మంచి గౌరవాన్ని తెచ్చిపెట్టేవి అవుతాయి. మనస్సుని అదుపు చేసేటువంటి సాధనాలు అవుతాయి. అంటే వాళ్ళకి మదం ఉండదు. ఈ విద్యా, ధనము, వంశము కనుక సజ్జనులుకుంటే కనుక అవి వాళ్ళకి మంచి ఉత్కర్షణ తీసుకొస్తాయి. దుష్టులుకుంటే కనుక నాశమే కారణమవుతుంది. అసంతో అభ్యర్థితా సద్భిః క్వచిత్ కార్యే కదాచన మన్యంతే సంతమాత్మానం అసంతమపి విశ్రుతం. ఒకప్పుడు ఏం చేస్తారంటే ఏదో పని కోసం మంచి వాళ్ళు కూడా దుర్జనుల్ని సహాయం అడుగుతారు. దేవతలు దానవులను అడిగినట్టే, ఏదో ఒక దానివలన ఏమాత్రము సజ్జనులకి పెద్ద ఉపకారం జరగకపోయినా చెడ్డవాళ్ళు ఏం చేస్తారంటే తమను మంచివాళ్ళుగా భావించుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి సహాయం చేస్తున్నాం కదా. గతిరాత్మవతాం సంతః సంత ఏవ సతాం గతి అసతాంచ గతి సంతః నత్వసంతః సతాం గతి. బుద్ధిమంతులకు మంచివాళ్ళు దిక్కు, మంచివాళ్లే మంచివాళ్ళకు కూడా దిక్కు. బుద్ధిమంతులకు మంచివాళ్లే దిక్కు, మంచివాళ్లకు మంచివాళ్లే దక్కు, చెడ్డవాళ్ళకి మంచివాళ్ళే దిక్కు. అంటే అర్థం ఏంటి? మంచివాళ్ళు అందరికీ దిక్కు. మంచివాళ్ళకి ఇంకో మంచివాళ్ళే ఆశ్రయభూతులు అవుతారు, వీళ్ళకంటే కొద్దిగా మంచివాళ్ళు. అలాగే చెడ్డవాళ్ళకి మంచివాళ్ళే దిక్కు అవుతారు. అందువలన అంతేకాని చెడ్డవాళ్ళు ఎవరికీ కూడా ఆశ్రయభూతులు కారు ఎప్పటికీ. జితా సభా వస్త్రవతాం ఇష్టా సా గోమతా జిత అధ్వాజితో యానవత సర్వం శీలవత జితం. అందుకనే ఏమని చెప్తారంటే ఒక మంచి సభలో రాణించాలంటే వస్త్రధారణ బాగా ఉండాలి. మంచిగా వస్త్రాలు ధరిస్తే కనుక వాడు అందరికీ చూపరులందరినీ కూడా ఆకర్షిస్తాడు. అందువల్ల సభలో చక్కటి దుస్తులు వేసుకునేటువంటి వాడు అందరి చేత ఆకర్షింపబడతాడు. అలాగే ఇష్టాస మిష్టాస గోమతాజిత, అలా గోవులు కలిగినటువంటి వాడు, గోవులు ఉన్నాయి కాబట్టి తిండి ఆశని జయిస్తాడు. ఎందుకంటే వాడికి కావలసినటువంటి చక్కగా పాడి పంట లభిస్తూ ఉంటుంది కాబట్టి. అధ్వాజితో యానవత, మంచి వాహనం కలిగినటువంటి వాడు మార్గాన్ని చేస్తాడు, చక్కని వెళ్ళిపోతాడు. శీలవత సర్వం జితం, సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు అన్నింటినీ జయిస్తాడయ్యా. అందువలన అందరికీ కావాల్సింది ఏంటయ్యా అంటే సద్వర్తన కావాలి, దానికోసం ప్రయత్నం చేయాలి. శీలం ప్రధానం పురుషే తద్యస్యేహ ప్రణశ్యతి నతస్య జీవితే నార్థో నధనేన న బంధుభిః. వ్యక్తికి ఎప్పుడూ కూడా శీలం చాలా ముఖ్యమైనటువంటిది. శీలం లేకపోతే కనుక ఆ వ్యక్తికి విలువే ఉండదు. ఈ లోకంలో ఆ శీలం లేనటువంటి వాడికి జీవితంతో కానీ, డబ్బుతో కానీ, బంధువులతో కానీ ఏమీ ప్రయోజనం లేదు. శీలం ఒకటి ఉంటే కనుక వాడికి గౌరవం అనేటువంటిది దక్కుతుంది. ఆఢ్యానాం మాంసపరమం మధ్యానాం ఘోరసోత్తరం తైలోత్తరం దరిద్రాణం భోజనం భరతర్షభ. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ధనవంతుల భోజనంలో మాంసం ముఖ్యమైనదయ్యా మంచిగాను. మధ్యతరగతి వాళ్ళ భోజనంలో పాలు, నెయ్యి ఇలాంటివి ఉంటే చాలు. దరిద్రుల భోజనంలో నూనె ప్రాధాన్యం వహిస్తుంది. సంపన్నతరమేవాన్నం దరిద్రా భుంజతే సదా క్షుత్స్వాదుతాం జనయతి సాచాఢ్యేషు సుదుర్లభ. పేదవాళ్ళు ఎప్పుడు కూడా రుచికరమైన భోజనం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆకలి రుచి అరగదని వాళ్ళకి ఆకలి ఉంటుంది. అందువలన ఏది దొరికితే అది తింటారు హాయిగాను. అందువలన వాళ్ళకి అది రుచికరంగానే ఉంటుంది. ఎందుకంటే ఆకలి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆకలి రుచిని పుట్టిస్తూ ఉంటుంది. అదే ఆకలి ధనవంతులకి లభించడం చాలా కష్టం. అందువల్ల వాళ్ళకి రుచికరమైనటువంటి అన్నాన్ని వాళ్ళు తినలేకపోతూ ఉంటారు. ప్రాయేణ శ్రీమతాం లోకే భోక్తుం శక్తిర్న విద్యతే జీర్యంచపి కాష్టాని దరిద్రాణం మహీపతే. సాధారణంగా లోకంలో ధనవంతుల వారికి కూడా తినే శక్తి ఉండదు. డబ్బు ఉంటుంది
కానీ ఆ డబ్బుకి సరిపడ రోగాలు కూడా ఉంటాయి. దాంతో వాళ్ళకి కావలసిన తిండి తినలేరు. దరిద్రులకి కట్టెలు కూడా జీర్ణం అయిపోతాయట, ఏది పడితే తింటారు వాళ్ళు. రాళ్ళు కూడా జీర్ణమవుతాయి వాళ్ళకి. అవృత్తిర్భయమంత్యానాం మధ్యానాం మరణాద్భయం ఉత్తమానాంతు మర్త్యానాం అవమానాత్ పరం భయం. మానవుల్లో అధములకు బతుకు తెరువు లేకపోతే కనుక పాపం భయం కలుగుతుంది వాళ్ళకి. ఎందుకో జీవికి ఉండాలి అధములకి. మధ్యములకు జీవికి ఉంటుంది వాళ్ళకి, కానీ మరణ భయం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి, చావు వలన భయం కలుగుతూ ఉంటుంది. ఈ ఉత్తములకి అవమానం వలన ఎంతో భయం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ధనానికి దానికి లోటే ఉండదు, కానీ అవమానం వలన భయం కలుగుతుంది వాళ్ళకి. ఎవరైనా అవమానం చేస్తారేమోనండి. ఐశ్వర్యమద పాపిష్ఠా మదాహ పానమదాదయ ఐశ్వర్యమదమత్తో హి నాపతిత్వా విముజ్యతే. తాగుడు వల్ల ఏమవుతుందంటే మదం కలుగుతుంది. మదాలలో కల్లా నిందింపదగిన అన్నిటిలోకి కూడా, అన్ని రకములైన మదముల్లోకి కూడా నిందింపదగినటువంటి మదం ఏంటంటే ఐశ్వర్య మదం, ధనమదం. ఐశ్వర్య మదంతో మత్తెక్కినటువంటి వాడు పతనమయ్యేదాకా కూడా వాడి మదము అణగదు, తెలుసుకోలే. అందువలన ఐశ్వర్య మదం అనేటువంటిది చాలా పాపిష్టమైందయ్యా. ఇంద్రియైరింద్రియార్థేషు వర్తమానైరనిగ్రహై తైరయం తాప్యతే లోకః నక్షత్రాణి గ్రహైరివ. గ్రహాల చేత నక్షత్రాల్లాగా అదుపు లేక విషయాల్లో తిరిగేటువంటి ఇంద్రియాల చేత ఈ లోకమంతా కూడా కాల్చబడుతూ ఉంటుందయ్యా. యోజిత పంచవర్గేణ సహజేనాత్మకర్షిణ ఆపదస్తస్య వర్ధంతే శుక్లపక్ష ఇవోడురాట్. తనతో పాటు పుట్టి తనను వశపరుచుకునేటువంటివి పంచేంద్రియాలు. ఇంద్రియాలు కూడా మనిషి పుట్టినప్పుడే పుడతాయి, కానీ ఈ మనిషినంతా కూడా తన గుప్పెట్లో పెట్టుకుంటాయి అవి. అటువంటి ఇంద్రియాల్ని జయించకపోతే, ఆ జయించినటువంటి వాడికి శుక్లపక్షంలో చంద్రుడి వలె ఆపదలు కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ శుక్లపక్షంలో చంద్రుడినే, అంటే ఆ చంద్రుడినే గ్రసించాలని రాహువు చూస్తూ ఉంటుంది. అందువలన అల్లాగా వాడు కూడా బాధల్ని పొందుతాడు. అవిజిత్య ఏ ఆత్మానం అమాత్యాన్ విజిగీషతే అమిత్రాన్ వా జితామాత్య సోవసహ పరిహీయతే. ఇంద్రియాలను మనస్సును కూడా గెలవక మంత్రులను జయించాలనుకునేటువంటి వాడు, మంత్రులను జయించకుండా శత్రువులను జయించాలనుకునేటువంటి వాడు అవసుడవుతాడయ్యా, భ్రష్టుడవుతాడు. ఆత్మానమేవ ప్రథమం ద్వేష్య రూపేణ యోజయే తతో అమాత్యాన్ అమిత్రాంశ్చానమోఘం విజిగీషతే. ముందర ఏం చేయాలంటే ఇంద్రియాలను జయించాలి. మనస్సుని శత్రువుగా తలచి మనస్సుని జయించాలి. ఆ తర్వాత మంత్రుల మీద అధికారం సంపాదించాలి, వాళ్ళ మీద పరాధీనంగా ఉండకూడదు, మంత్రుల్ని జయించాలి. ఆ తర్వాత శత్రువుల్ని జయించాలి అని అనుకోవాలి. అదొక క్రమం. తన ఇంద్రియాన్ని, మనస్సుని, మంత్రుల్ని జయించిన తర్వాత శత్రువుని జయించాలనుకుంటే వాడి కోరిక వ్యర్థం కాదు. అంటే వాడు పరాక్రమంలో కూడా ముందరుంటాడు, నాయకుడిగా అందరి చేత గౌరవింపబడతాడు. లేకపోతే కనుక వాడు గౌరవింపబడ్డయ్యా. వశ్యేంద్రియం జితాత్మానం ధృతదండం వికారిషు పరీక్షకారిణం ధీరం అత్యంతం శ్రీర్నిషేవతే. ఎవడైతే ఇంద్రియాలను అదుపు చేసుకుంటాడో, అంటే ఇంద్రియాలను తన వశంలో ఉంచుకుంటాడో, ఎవడైతే తన మనస్సును కూడా నిగ్రహించి తన వశంలో ఉంచుకుంటాడో, ఎవడైతే విరుద్ధమైనటువంటి పనులు చేసేటువంటి వాణ్ణి దండించగలుగుతాడో సమర్థతతోటి, పరీక్షించి ఏది ఉత్తమమో అటువంటి పనులు చేసేవాడు ఎవడైతే ఉంటాడో, పరిస్థితులను బట్టి మారకుండా ధైర్యం కలిగినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో, అటువంటి వాడిని సంపద స్థిరంగా సేవిస్తుందయ్యా, అటువంటి వాడికి ఐశ్వర్యం స్థిరంగా ఉంటుందయ్యా అంటూ విదురుడు
ఆ ధృతరాష్ట్రుడికి అనేకములైనటువంటి మంచి మంచి విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాడు. అందువలన నువ్వు కూడా ఆ విధంగా ఉండాలయ్యా, ధర్మాన్ని రక్షించాలి, ధర్మవర్తన కలిగి ఉండాలి. అటువంటి విధానంలో నువ్వు ఉన్నంతసేపు నిన్ను ఈ ఆందోళన ఏమీ కూడా నీ మనస్సును బాధించవు అని తెలియజెప్పడం కోసమని ధృతరాష్ట్రుడికి ఇంతటి బోధ చేస్తున్నాడు విదురుడు అని తెలియజేస్తూ స్వస్తి.